అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా దర్శనం అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా దర్శనం రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా దర్శనం రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. స్వామి, ఆ రంగుబట్లు వేసుకోకూడదు. ఎందుకని వేసుకోకూడదు స్వామి? తన భక్తులందరూ నల్లబట్లే వేసుకుంటారని అయ్యప్ప శనీశ్వరుడికి మాటిచ్చాడు. దానికి కారణం ఉంది. శనేశ్వరా స్వామి, నీవు మానవులను 7 సంవత్సరాలు ఎందుకు బట్టి పీడిస్తున్నావు? అది నా ధర్మం స్వామి. పీడించుట కూడా ధర్మమేనా? త్రిమూర్తులకు సృష్టి స్థితి లయలు ధర్మములు, యములకు జీవుల ప్రాణాలు తీయట ధర్మము, లయకార్యము ప్రాణహరణము ధర్మమేనా అని అడిగితే నేనేం చెప్పగలను స్వామి? నీవు నీ ధర్మమును నెరవేర్చకపోతే ఏమవుతుంది? సృష్టి ధర్మమే తలకిందులైపోతుంది స్వామి. సృష్టి ధర్మం పరపీడనం కాకూడదు. ప్రజల సుఖ సంతోషాలకు ఆనందోత్సవాలకు సృష్టి ఏర్పడింది. నరుల పురాకృత సుకృత దుష్కృతాలను అనుసరించి విధాత వారి తలరాతను రాయిచున్నాడు. ప్రజలు ఆ కర్మలను అనుభవించక తప్పదు కదా స్వామి. నరులు తమ దుష్కృతాల ఫలితాలను అనుభవించుటే కదా నీ పీడనలోని పరమార్థము. లేకపోతే ఇందులో నాకానందమే ఉంది స్వామి. శనేశ్వరా, నా భక్తులు సంవత్సరానికి మండల కాలం నీ 7 ఏళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు. ఆ 40 దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు? నేను కలిగించే కష్టములు శతకోటి. మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహ్వపై దెబ్బతీస్తారు. దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు. నా భక్తులు సాత్వికాహారంతో ఏకభుక్తం చేస్తారు. హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పార్పు వరకు కదిలేలా చేస్తారు. సుఖాలు విడిచి కటిక నేల మీద శయనిస్తారు. పరిమళాలు వెదజల్లు పన్నీటి జలకాలకు తిలోదకాలు పించి గజగజలాడించేలా చేస్తారు. ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కట్టుకోవటానికి తగిన బట్ట లేక, నఖకేశ సంస్కారాలు పాదరక్షణ లేక, తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి రూపు చెడి హీనంగా దీనంగా పరిభ్రమించేటట్టు చేస్తారు. నీకిష్టమైన రంగు నలుపు కదా. నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నఖకేశ సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాబద్ధులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారు. సంతోషమేగా స్వామి? మరో ముఖ్యమైన విషయం, నా చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై నా దర్శనార్థం వస్తారు. అటువంటి నా భక్తులను నీవెప్పుడూ పట్టి పీడించరాదు. శుభయోగములనే కలిగించాలి. ఇది నా ఆజ్ఞ. ధర్మశాస్త్రవతారమైన నీ శాసనము నాకు శిరోధార్యం. ఆ విధంగా మణికంఠుడు శని నొప్పించాడు. తన భక్తులకు శనిపీడ లేకుండా చేశాడు. అందుకే అయ్యప్ప దీక్షలో ఇన్ని కఠిన నియమాలు పాటించాలి. స్వామి, చాలా మంది రకరకాల రంగుల బట్టలు ఎందుకు ధరిస్తున్నారు స్వామి? అది తెలియని వాళ్ళు చేస్తున్న తప్పు. నల్లబట్ల ఆంతర్యం తెలుసుకున్నారు కదా, తెలియని వాళ్ళకి అది తెలియజెప్పండి. స్వామి స్వామి పంపా నది దాటి 18 మెట్లెక్కి గుడి చేరుకుంటాము స్వామి. పంపా నది దాటి 18 మెట్లెక్కి గుడి చేరుకుంటాము స్వామి. మకర జ్యోతిని ప్రతి చైత్రమాసాన దర్శించుకుంటాము స్వామి. మకర జ్యోతిని ప్రతి చైత్రమా
దర్శించుకుంటాము స్వామి, తప్పక దర్శించుకుంటాము స్వామి. స్వామి నర్చించి క్షణమైన సేవించు కర్పూర కణమైన కానైతిని. మా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడి వాడేటి పువ్వైన కాను. స్వామి దయగని లాలించరాదా. స్వామి నర్చించి క్షణమైన సేవించు కర్పూర కణమైన కానైతినే సుతాయ శ్రీఫల నివాసాయ మురుగా, ప్రియవల్లి హృదయాయ సురసైన్య రక్షాయ పాలకావడి ప్రియా దేవా, నీ సేవలే చేతు కరుణించవయ్యా. ఓ స్కంద దేవాయ పాలనేత్ర సుతాయ శ్రీఫల నివాసాయ మురుగా.
सुखदाय देवा षण्मुखा प्राज्ञया पिङ्गळा स्वामी सुब्रह्मण्य षण्मुखा प्राज्ञया पिङ्गळा स्वामी सुब्रह्मण्य ओ स्कन्ददेवाय पालनेत्रसुताय श्रीफलनिवासाय मुरुगा
లేత వంకాయలతో వేపుడు చేసేదా మపద దని సరి మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా టొమాటోతో కలిపి వండి పెడితే మీరు అన్నమంతా వదిలేసి ఒట్టి కూర తింటారు. ఒకటా రెండా మరి వంకాయ నీళ్ళని తెలియక తెలుపక తరము. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి నమోనంత
జన్మ నీది జగదానంద ఆట నీదే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా మమరిస నిసరిస దని పమ కమరిస ఆనంద పరమానంద పరమానంద మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒకాట ధర్మానంద ఎదలో గరడాన్ని మధుర సుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహానంద పసి గణపతి ప్రాణము తీయుట ఒకాట పసి గణపతి ప్రాణము తీయుట ఒకాట ప్రాణదాత బ్రహ్మరాత నీ మాయేరా ఆది నీదే అంతు నీదే అమరానంద నిసరి సరిగా మమరిస నిసరిస ధని పమ గమరిస ఆనంద పరమానంద పరమానంద గంగను తలదాల్చి ధరణికి మరలించి స్వర్గంగా మార్చావు మధురానంద పుత్రుణ్ణి కరుణించి ఉన్న మనరకాన్ని లేకుండా చేస్తావు స్వర్గానంద దాన ధర్మాల ఫలితాలే పసివాళ్ళు దాన ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నవాళ్ళ కర్మలేల పుణ్యానంద కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానంద నిసరి సరిగా మమరిస నిసరిస ధని పమ గమరిస ఆనంద పరమానంద 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 స్వామి తిందగతోం తందనతో అయ్యప్ప తిందగతో స్వామి తిందగతో తందనతో అయ్యప్ప తిందగతో స్వామి తిందగతోం తందనతో అయ్యప్ప తిందగతో స్వామి తిందగతోం తందనతో అయ్యప్ప తిందగతో నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగేను నవ చైతన్యం నీ దివ్య స్వరూపమే కన్నులలోనా నీ భవ్య శరణు ఘోష కంఠములోనా నీ మంగళ ప్రతిమ తులసిమాల నీ మంగళ ప్రతిమ తులసిమాల మెడలో వేయగా నా గుండెలోన నీ జ్యోతి నిండి వెలిగెను నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం
స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతోం స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతోం స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతోం. నా హృదయం ఒక తంబుర నీ నామం నాదంలా నా జీవన గానంలో నన్ను వదలకు నిన్ను వీడను నీ తలపులు నా తలలో నిరంతరం సాగాలి నా తలపై ఇరుముడివై నీ చెంతకు నడవాలి నాడులలో నవనాడులలో నాడులలో జీవధారవైనావయ్యా నా ఆత్మజ్యోతి వెలుగ నిమ్ము జ్యోతి స్వరూపా. నీ దీక్ష నీ దీక్ష నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం. వేద భాష్య శాస్త్రాల పేరైనా తెలిసేనా ఆ గీతా రహస్యాలు అవగాహనమయ్యేన సాధారణ మానవుడను సమకూరునే విజ్ఞానం భక్తి మార్గమొకటేగా పాడించగమా. ఆకాశమే ఆకారమై భూమియే విభూతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేలు మందహాసమై పంచభూతాధారా ప్రపంచేశ్వరా విధాతా విశ్వనాథ భువి వెలసే నాథుడే శ్రీ మంజునాథుడై. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. అమృతం కోరి క్షీరకడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. శంకరుని శంఖమున శుభకర తీర్థమైనదీ విషం. జీవరాశుల రక్షకే శివుడాయ విషానికి అంకుశం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపసును బూనే భగీరథుడు. సురగంగ వరగంగ ప్రళయంగ ఎగసెగసి ఉబి కుబికి ఉరకలిడి ఊరెత్తితే అదిరి అల్లాడేను భూమి. కాపాడు రావయ్య స్వామి.
చూపులకే చాలు చల్లవింకా గంగ వెర్రులు తెలుసు దూకు ఇంకా పాతుకో కైలాసలింగా దూకవే ఆకాశ గంగా ప్రియ గంగ కనులేల పొంగే నిన్ను ముడితే నా మనసుగిపోయే ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం రావే శివ శిరచారిణి ధన్యోస్మి ధన్యోస్మి స్వామి హరా వరా ఏలరా కాణిపాకం దర్శనం వైకుంఠ ఏకాదశి రోజున ఇంత బ్రహ్మాండమైన దర్శనం అవుతుంది అలా కూడా అనుకోలేదు. ఈరోజు 2 దర్శనాలు, అరుణాచలం ఒకటి, కాణిపాకం ఒకటి. మహానంది కూడా మహానంది కూడా నెక్స్ట్ దాదాపు అహోబిలం కూడా ఉంది. సూపర్ దర్శనాలు అవుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఏ ఒక్క దర్శనం మిస్ కాలేదు, తర్వాత కూడా మిస్ కాదు. ఇంకా అయ్యప్ప శాంతించరా శంకరా ఆమన్మధుని బ్రోవరా లోక కళ్యాణమును కోరి శివుడు పార్వతీ కళ్యాణ వరుడా